తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ పొలిటికల్ ప్రయాణం చాలా వరకు జనసేనాని పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రయాణాన్ని పోలి ఉంటుంది. ఇది కాస్త యాదృచ్ఛికమే అయినప్పటికీ కొన్ని విషయాల్లో వారి అభిరుచులు కలుస్తూ ఉంటాయి. వ్యక్తిత్వాల మధ్య కూడా దగ్గర పోలిక ఉంటుంది. పవన్ కళ్యాణ్ నటించిన చాలా సినిమాలను తమిళంలో రీమేక్ చేశారు విజయ్. ఇక అదే సమయంలో విజయ్ సినిమాలను పవన్ కూడా రీమేక్ చేశారు. ఒక సందర్భంలో తెలుగులో పవన్ తన అభిమాన హీరో అని విజయ్ చెప్పడం విశేషం. ఇక రాజకీయాల్లోనూ విజయ్ పవన్ ను ఫాలో అవుతున్నారని ఇటీవల విమర్శలు వచ్చాయి. అయితే ఇప్పుడు తాజాగా మాట మార్చడంలోనూ విజయ్ పవన్ నే ఆదర్శంగా తీసుకుంటున్నారా అనే ప్రశ్న ఉత్పన్నమైంది. విషయం ఏమిటంటే, జనసేన పార్టీ స్థాపించిన తర్వాత తాను ఇక సినిమాలు చేయనని పవన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే 2018 ఎన్నికల్లో పోటీ చేసిన 2 చోట్ల ఓడిపోవడంతో పవన్ యూటర్న్ తీసుకొని సినిమాల్లో నటించడం మొదలుపెట్టారు. దీన్ని కొందరు విమర్శించినా పార్టీ నడపడానికి డబ్బుల కోసమే తాను మళ్లీ మొహానికి రంగు వేసుకుంటున్నానని వివరణ ఇచ్చారు పవన్. ఇక 2024 ఎన్నికల్లో బంపర్ మెజారిటీతో గెలిచి ఆంధ్రప్రదేశ్ కి డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు పెండింగ్ లో ఉన్న చిత్రాలు పూర్తి చేసే పనిలో పడ్డారు. అంతేకాకుండా కొత్త ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఇక విజయ్ విషయానికి వస్తే, రాజకీయాల్లోకి ప్రవేశించడంతోనే ఇకపై తాను సినిమాలు చేయనని విజయ్ ప్రకటించిన సంగతి మనకు తెలుసు. ప్రస్తుతం ఆయన జననాయగన్ అనే చిత్రంలో నటిస్తున్నారు. విజయ్ కి ఇదే చివరి సినిమా అని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. హెచ్ వినోద్ డైరెక్షన్ లో తెరకెక్కుతోన్న ఈ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ లో పూజా హెగ్డే హీరోయిన్ కాగా, ప్రేమలో బ్యూటీ మమితా బైజు కీలక పాత్రలో నటిస్తోంది. వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా జనవరి 9, 2026న ఈ సినిమా రిలీజ్ కానుంది. అయితే తాజాగా ఈ చిత్రంలో నటించిన మమితా బైజు చేసిన కామెంట్స్ ఇప్పుడు అందరినీ కన్ఫ్యూజ్ చేస్తున్నాయి. తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న మమితా బైజుకి జననాయగన్ గురించే ప్రశ్న ఎదురైతే షాక్ అయ్యేలా సమాధానమిచ్చింది. జననాయగన్ షూటింగ్ టైంలో విజయ్ సార్ను నేను అడిగాను, ఇదే మీ చివరి సినిమానా అని. దానికి ఆయన రిప్లై ఇస్తూ, ఆ విషయం ఇప్పుడే క్లారిటీగా చెప్పలేను, 2026 తమిళనాడు ఎన్నికల ఫలితాన్ని బట్టి ఉంటుంది అని చెప్పారు. ఇక షూటింగ్ చివరి రోజు చాలా ఎమోషనల్ గా సాగింది. విజయ్ సార్ అయితే సెట్ విడిచి వెళ్లలేకపోయారు. ఆయన చాలా భావోద్వేగానికి గురయ్యారు. అందుకే చివరి రోజు ఆయనతో ఫోటోలు తీసుకోవడం కుదరలేదు అని చెప్పుకొచ్చింది మమిత. అయితే ఇప్పుడు ఈ అమ్మడు చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నిజంగానే విజయ్ అలా చెప్పారా, లేక మమితా బైజు కావాలని చెప్పిందా అన్న చర్చ మొదలైంది. అయితే మమిత చెప్పింది నిజం కావాలని విజయ్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. మొత్తానికి మాట మార్చడంలోనూ విజయ్ పవన్ నే ఫాలో అయ్యారని మరొక వర్గం సెటైర్స్ వేస్తున్నారు.